అనుభవపూర్వకంగా చెప్పడం జరిగింది. అది కూడా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు తీసుకున్న ఆ ప్రోడక్ట్ ద్వారా అయ్యో ప్రతిఫలం పొందుకోలేకపోయామని దానివల్ల రిజల్ట్ మేము పొందుకోపోయాము లేదనేది లేకుండా వాళ్ళు ఏం చెప్పారంటే దాంట్లో ఆ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మేము రిజల్ట్ సంపాదించామనేది కూడా చెప్పడం వల్ల మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రోడక్ట్ కూడా సరే మేడం గారు కూడా ఏమన్నారంటే ఈ వ్యవసాయం సంబంధించింది కూడా చెప్పారు. ఆ ప్రోడక్ట్ కూడా ఈ వెస్టేజ్ కంపెనీలో ఉంటుందని కూడా వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేశారు. అయితే మేము చెప్పడమే కాదు కానీ దీని ద్వారా ఒక్కసారి మీరు యాపిల్ని రుచి చూసినట్టుగా అక్కడ ఉన్నది యాపిల్. ఆ యాపిల్ తింటేనే తెలుస్తుంది దాని మీద వేసిన కలరు ఏ విధంగా ఉన్నది, లోపల ఏ విధంగా ఉన్నది, అది తింటే ఏ విధంగా ఉంటుందో తెలిస్తేనే మనం దాని రుచి తీయగున్నదా, పుల్లగా ఉన్నదా, నల్లగా ఉన్నదా, ఎర్రగా ఉన్నదా, ఎట్లున్నదా తెలబడదని మేడం గారు చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఆ రుచిని చూశారు కనుక వాళ్ళు ఆ విధంగా చెప్పడం ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే తెలవకపోవడం వల్ల చాలా విషయాలు మనము వెనకడుగు వేస్తూ ఉంటాం తెలియకపోతే. అదే తెలిస్తే ఒకవేళ రుచి చూసిన తర్వాత అరే ఇది విధంగా ఉన్నది ఒకసారి తెలియకపోతే రుచి చూసిన వాళ్ళు చెప్తున్నారు కనుక మనం ఒక్కసారి ప్రయత్నం చేసి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మేడం గారు కూడా చాలా మంచిగా చెప్పారు. ఈ ప్రోడక్ట్ కూడా నాకు ఏమనిపించిందంటే మనం ఎంతో వేస్ట్గా ఖర్చు పెడతా ఉంటాం. మేడం ఉదాహరణ ఏమని చెప్పారంటే సన్ఫ్లవర్ ఆయిల్ గురించి చెప్పారు. ఈ సన్ఫ్లవర్ ఆయిల్లో నిజంగా నేను ఆ పొద్దుటూరు పువ్వు నుంచి తీస్తారు ఆయిల్. అలాంటిది అసలు మనం పండించే ప్రతి ఒక్క ఆంధ్రలో చూసుకున్నా కూడా కొంత చేపల చెరువు వేస్తూ ఉంటాం. మన చేపల చెరువులు వేసుకునేది అదే కాకుండా కొన్ని చోట్ల వ్యవసాయం వరి పంట వేస్తూ ఉంటారు. మన తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా వరి పంట ఎక్కువ వేస్తూ ఉంటారు, మొక్కజొన్న వేస్తూ ఉంటారు, అడవులలో పత్తి కూడా వేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా ఈ ప్రోడక్ట్ సన్ఫ్లవర్ అనేది లేకుండా ఉన్నది అని చాలా వివరంగా చెప్పారు. చాలా మంచిగా అనిపించింది. ఆ లాజిక్ కూడా మంచిగా అనిపించింది వాస్తవంగా. అయితే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడి నుంచి రావట్లేదు. అలాంటిది ప్రతి ఒక్కరి దగ్గర 140 ఎంతమంది ఇచ్చింది మేడం గారు చెప్పారు. 140 కోట్ల చిల్లర మంది ఉన్నారు. కోటి అంటేనే ఎంత 100 లక్షలు మన రోడ్డు పేరు చెప్పినంత జనాలు ఇప్పుడు దాదాపు ఈ స్థలంలో ఒక 200 మంది పడుతుంది. అలాంటిది అంతమంది జనాలకి అంత సన్ఫ్లవర్ ఆయిల్ అందిస్తున్నారంటే అది ఎక్కడ ఏదో మోసం జరుగుతున్నట్టు కూడా మనం గ్రహించాలి. సూపర్ అంతమందికి ఆ విధంగా పంచుతున్నారు, ఆ విధంగా ఇస్తున్నారంటే నిజంగా అది అక్కడ ఫాల్ట్ జరుగుతుంది, అక్కడ మిస్టేక్ జరుగుతుందని కూడా కొంచెం గ్రహించాలని వాళ్ళ తరఫున నేను మాట్లాడతలేదు కానీ నేను గ్రహించుకుని మాట్లాడతాను. నేను నిజంగా మాట్లాడతాను. కాబట్టి ఏమనిపించిందంటే ఈ వెస్టేజ్ కంపెనీలో ఈ తౌడు ద్వారా తయారు చేసిన ఈ నూనె నేను ఒక్కసారి కూడా తీసుకోవాలి. ఒకసారి ద్వారా నేను ఒక్కసారి అది ఏ విధంగా ఉంటుందో మరి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడేవాళ్ళు. దాని ద్వారా ఎన్నో ఇప్పుడు ఫ్యాట్ కూడా పెరుగుతుందని మేడం గారు చెప్పారు. అది వచ్చే విధానం కూడా చెప్పారు. దాని ద్వారా ఉపయోగం లేదు కనుక ఒక్కసారి సరే ఆపిల్ రుచి చూసినట్టుగా నచ్చితే తిందాం, నచ్చకపోతే దానివల్ల ఉపయోగం లేకపోయినా సరే ఒక్కసారి నేను ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో లేదు తప్ప ఆ విధంగా యాపిల్ రుచి చూసినట్టుగా ఒకసారి ఆయిల్ని కానీ ఒకవేళ ఫార్మర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఇంకేమైనా హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ తీసుకోవడానికి నేను ఒకసారి నా హృదయంలో ఏమనుకుంటున్నానంటే ఆశపడతా వల్ల నాకు తీసుకొని ఒకవేళ నాకు మంచిగా అనిపిస్తే వాళ్ళంతా అవునారు నేను కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల నేను ఎంతో బాధపడ్డాను. అతను ఖచ్చితంగా చెప్పగలను, నా గుండె మీద చేసుకొని చెప్తాను. అతను అనుభవపూర్వకంగా చెప్తున్నాడు కనుక అది ఎంతో నిజంగా ఉన్నది కనుక అతను చెప్తున్నాడు కనుక రుచి చూసి ఉన్నాడు కనుక మనం ఆ రుచి చూసిన వాళ్ళని ఒక్కసారి మనము సరే వాళ్ళు మాట్లాడుకోవాలన్నారు మనం క్రియారూపకంగా ఒక్కసారి మనం రుచి చూడాలి. ఒక్కసారి ఏదైనా ప్రొడక్ట్ తీసుకొని దాని ద్వారా మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా ఒక్కసారి మనం రుచి చూసి తర్వాత అది నచ్చితే తీసుకుందాం, నచ్చకపోతే దాన్ని వదిలేద్దాం తర్వాత విషయం. కాబట్టి ఒకసారి మనం అందరికీ ప్రకటించబడుతుంది, అందరికీ చెప్పబడుతుంది. కానీ కొంతమంది వచ్చిన దాంట్లో ఇప్పుడు ఇది నిజమా కాదా అబద్ధమా ఇది చెప్పిపోతారా వాళ్ళకి ఏమిటి ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుందని కూడా ఒక మాట అన్నారు. దీంట్లో ఈ కంపెనీలో ఎంతోమందికి సేవ చేస్తారు. ఈ కంపెనీలో కూడా మనం ఏదైనా సేవ చేస్తే వాళ్ళకి ఆరోగ్యం ఇస్తూ మనం ఆదాయం తీసుకోవచ్చు అనేది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. అది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా మాట్లాడాలి.